హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు దాన్ని చూసినట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నైందర్ బ్లాగ్స్. సో ఈ రోజు మనము రావణాసుని దహనంకి వెళ్తున్నాము. ఇది మేము వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తున్నాము. మనకి హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఉన్నాయి, బట్ మాకు నియరెస్ట్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ పెడతారు కదా, ఆ గ్రౌండ్ లో అన్నమాట. సో ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి మనకు 7:50 అవుతుంది. నార్మల్ గా అయితే 10 o'clock కి స్టార్ట్ అవుతుందంట. సో చూద్దాం 10 కి స్టార్ట్ అవుతుందా, అసలు ఎలా ఉంటుంది సెలబ్రేషన్స్ అని. ఈవినింగ్ టైం కాబట్టి సింపుల్ గా వెళ్ళిపోతే బాగుంటది. అది కాక క్రౌడ్ ఏరియా కాబట్టి నార్మల్ గా వెళ్తున్నాము. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. నార్మల్ గా అయితే 6-7 కి అలా స్టార్ట్ అవుతుందంట. బట్ మాకు వచ్చేసి లేటే వెళ్ళిపోయాము, ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేయాలి, చాలాసేపు కూర్చునేది ఉంటుంది అని. ఇంకా ఫైనల్ గా గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. బయట చూసేసరికి అసలు ఎవరు లేరు, ఉండరేమో అని అనుకున్నాము. వన్స్ లోనికి వెళ్ళి చూసేసరికి చాలా ఉన్నారు, అసలు థౌజండ్స్ లో ఉన్నారు. పార్కింగ్ కూడా అసలు మనకు ప్లేస్ లేదు, ఇంకా అక్కడక్కడ చూసి పార్కింగ్ అనేది ఉంది. సో ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు మనకి ఎంట్రీ ఫీ అలా ఉంటుంది కదా, ఇప్పుడు అలాంటి ఎంట్రీ ఫీ అవన్నీ ఏమి ఉండదు, అంతా ఫ్రీయే. లైక్ పార్కింగ్ కూడా ఫ్రీయే అండ్ మనం ఎంట్రీ కూడా ఫ్రీయే ఉంది. ఫస్ట్ మనం ఎంట్రీ అయినాకనే నార్మల్ గా మన కమాన్ ఉంటుంది కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ అని చెప్పేసి, ఆ కమాన్ నుంచి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారిని పెట్టారు. ఇంకా దాని పక్కన ఇప్పుడు చిన్న పిల్లలకి ఇంకా యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి. పిల్లలకు మాత్రం ఫుడ్ చాలా ఉంది, మొత్తం ఫుడ్డే ఉంది ఏరియా మొత్తం. లైక్ బేలిపూరి ఉంది అండ్ పానీపూరి, అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా అక్కడ నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది అనమాట ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. సో తీరా లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ అనేది నడుస్తున్నాయి, భరతనాట్యం అవి ఇవి నడుస్తున్నాయి. స్టేజ్ ముందర కూర్చోవాలి అనుకుంటే మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది. లైక్ 6:30-7 o'clock అలా వెళ్ళిపోతే. సో మేము అక్కడికి వెళ్ళే వరకు 8:30 అలా అయ్యింది. సో అసలు ప్లేస్ అనేది లేదు, చాలా వరకు వెయిట్ చేసాము. ఇంకా మెల్లమెల్లగా చాలా అంటే ఎప్పటి నుంచో ఫస్ట్ లో వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా కూర్చొని ఉంటది అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు మెల్లగా వెళ్తుంటే ఇంకా అలా కొంతమంది లోనికి రావడం బయటికి వెళ్ళడం అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడ మనకు రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ ఆంజనేయ స్వామి, విభూషణుడు అందరూ ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి, అంటే ప్రీవియస్ గానే రాకముందుకు ప్రోగ్రామ్ జరిగింది వీళ్ళది, బట్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ్ చేసే ముందు మళ్ళీ వీళ్ళని ఒకసారి చూపించారు అందరికి. అండ్ కొంతమంది వీళ్ళని మొక్కి అలా ఉండే తర్వాత ఇంకా ఒక్కొక్కరు తర్వాత వీళ్ళకు శాల్వా కప్పడం, లైక్ ఇక్కడ మొత్తము ఎవరైతే మనకి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో చాలా మంది పెద్దవాళ్ళు లైక్ విఐపీస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ శాల్వాలు కప్పి అండ్ వాళ్ళకి ఇంకా సత్కరిస్తారు కదా, అవన్నీ చేస్తున్నారు అందరికి శాల్వాలు కప్పి. ఇది ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మాక్సిమం అందరూ హిందీలోనే మాట్లాడారు, స్పీచెస్ అన్ని హిందీలోనే ఉన్నాయి. సో కొంతమంది స్పీచెస్ చూస్తుంటే ఇట్లా గూస్ బాంబ్స్ వస్తున్నాయి, అసలు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బెలూన్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఈ బెలూన్స్ అయిపోయినాయి. ఇంకా యాక్చువల్ గా ఇది స్టార్టింగ్ లో ఉంది, లాస్ట్ కి వచ్చేసరికి మొత్తం బెలూన్స్ అనేది ఇట్లా పైకి ఎగరేస్తూ చాలా బాగా అనిపించింది. ఇది కండక్ట్ చేసింది రాజస్థానీ ప్రగతి సమాజ్. అండ్ ఇక్కడ మనకు ఓన్లీ రావణాసుని దహనమే కాకుండా రావణాసునితో పాటు మేఘదూత్ అండ్ కుంభకర్ణ అండ్ రావణాసుడు ఉన్నాడు. నార్మల్ గా అయితే మనకు నేను ప్రీవియస్ గా చూసినవైతే రావణాసుడు ఇంకా నాగదేవత అవి వేరే దహనం ఉండేది, బట్ ఇక్కడ స్పెషల్ గా వేరే ఉన్నాయి. లైక్ చెప్పాను కదా ఇందాక, మనకు మేఘదూత్, కుంభకర్ణుడు అండ్ రావణాసుడు. శివ ఇందులో ఎక్కువ యాక్టివ్ గా ఉండడు. సో నాకేమో చాలా ఇష్టం ఇట్లా బయటికి వెళ్ళడము, ఇట్లా అందరిలో కలవడము. తనేమో కామ్ గా ఉండడము అలా ఉంటది. సో తనని ఫోర్స్ఫుల్ గా తీసుకొని వచ్చాను. ఇంకా తనేమో టైం పాస్ అవ్వట్లేదు, తనకు బోర్ వస్తుంది, అలా ఇలా టైం పాస్ చేస్తున్నారు. ఇంకా స్పీచెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. అండ్ బండారు దత్తాత్రేయ గారి గురించి కూడా వెయిట్ చేశారు కొంతసేపు, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయ్యింది అని. ఫైనల్ గా ఇంకా తను కూడా వచ్చాక ఇంకా తనని సత్కరించడము, ఇంకా అందరూ కలవడము అవన్నీ చేశారు. రావణాసుని దహనం వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో చేస్తారు కదా, నార్మల్ గా చిన్నగా చేయడం వేరు, పెద్దగా కూడా చేస్తారు. లైక్ ఉప్పల్లో గానీ, అంబర్పేట్, ఇంకా పరేడ్ గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి చాలా గ్రాండ్ గా చేసే లొకేషన్స్.
అండ్ ఇవే కాకుండా మనకు దాండియా ఈవెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా రావణాసుని దహనం అనేది ఉంటుంది కొన్ని ఈవెంట్స్లలో. సో అవి చెక్ చేసుకొని మనము అది కూడా బుక్ చేసుకోవచ్చు. అవి వచ్చేసి బుక్ మై షోలో ఉంటాయి టికెట్స్. అండ్ ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. అంటే నార్మల్ గా మనం ఎంజాయ్ చేసేదానికంటే ఇట్లా వెళ్ళి అందరిలో ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. మన జనరేషన్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదా వాట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్తే మనకు కొంచెం చరిత్ర గురించి కూడా తెలుసుకోవడానికి ఉంటది. అండ్ పెద్దవాళ్ళు మీన్స్ వాళ్ళు కొంచెం ఏజ్డ్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటారు. వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళు అనుభవించినవి కానీ, మన చరిత్ర గురించి చెప్పడం కానీ, జెన్యున్ గా ఒక్కసారి వెళ్తే మాత్రం చాలా బాగా అనిపించింది. స్పీచెస్ అయితే నాకు కొన్ని స్పీచెస్ అందులో ఒకటైతే ఏంటంటే, ప్రతి మనిషిలో రావణుడు ఉంటాడు, రాముడు ఉంటారు అని చెప్పేసి తను మంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మన గుడ్ హ్యాబిట్స్ కి రాముడు లాగా, బ్యాడ్ హ్యాబిట్స్ కి రావణాసుని లాగా ఉండాలి, దాన్ని ఎలా మనం క్రాక్ చేయాలి ఏంటి అనేది. ఇంకా సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా ఎక్సైట్మెంట్ ఉన్నారు ఎప్పుడైతది అన్నట్టు. అంటే మాక్సిమం 6 కి స్టార్ట్ అయ్యి 10 కి ఎండ్ అవుతుంది కదా. సో అందరూ కూర్చొని అప్పటి నుంచి కూర్చొని అంటే ఇంకా కొంచెమన్నా ఉంటది కదా. దాంట్లో ఫుడ్ కి అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు మధ్యలో వచ్చి ఫుడ్ ఇవ్వడం అంటే కొనుక్కోవాలి మనమే. సో అలా చిన్నపిల్లలు ఉన్నా కానీ కొనుక్కోవడము అలా జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా మనకు ఫస్ట్ వచ్చేసి క్రాకర్స్ అనేది పేల్చారు. సో ఫస్ట్ క్రాకర్స్ ది ఉన్న తర్వాత మనకు దహనం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మేఘనాథ్ ని దహనం చేశారు, తర్వాత కుంభకర్ణి చేశారు, లాస్ట్ కి రావణాసుని చేశారు. క్రాకర్స్ ఫస్ట్ లో వచ్చేసి ఒక్కొక్కటి కాల్చారు. తర్వాత ఇంకా కంటిన్యూస్ గా అసలు బాగా అనిపించింది. నాకైతే దివాళీ గుర్తొచ్చేసింది. మొత్తం దివాళీ టైప్ ఫుల్ క్రాకర్స్ ఉన్నాయి. ఇంకా నార్మల్ గా మన కాపీ రైట్ అవుతది కాబట్టి నేను ఒరిజినల్ ఆడియో అనేది పెట్టలేదు. మొత్తం జై శ్రీరామ్ అనేది ఇంకా ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ కానీ, ఇంకా మళ్ళీ అమ్మవారిని గుర్తు చేసుకోవడము, అలాగే హనుమాన్ని గుర్తు చేసుకోవడము. అసలు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక్కరు అంటుంటే మనకు నార్మల్ గానే అనిపిస్తుంటది కదా, ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటుంటే ఇంకా అన్నిటికంటే మెయిన్ గా ఎప్పుడైతే దహనం స్టార్ట్ అవుతుంటదో అప్పుడైతే ఇంకా ప్రతి ఒక్కరు లేసి చిన్న చిన్న పిల్లల నుంచి జై శ్రీరామ్ అనడము చాలా బాగుంది అసలు. ఒక్కసారి వెళ్ళండి, చూడండి. మన చరిత్ర గురించి మనమే కదా తెలుసుకోవాల్సింది. యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే అక్కడ నుంచి బాణం వేస్తే ఇక్కడ కాలిపోతది అనుకున్నాను, కానీ అక్కడనే డైరెక్ట్ గా కాల్చారు. సో అలానే నేను ఎగ్జైట్ గా చూస్తున్నాను, అంటే ఎవరు కాలుస్తారు, ఎవరు బాణం వేస్తారు అని. సో ఫస్ట్ మీరు చూసారు కదా, మేఘదూత్ కి దహనం చేశారు, తర్వాత కుంభకర్ణుడు దహనం అయిన తర్వాత రావణాసుని. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. సో చిన్న పిల్లలని గాని అక్కడ నుంచి చెప్తున్నారు, చిన్న పిల్లల్ని గట్టిగా పట్టుకోండి, అండ్ పర్సెస్ గానీ, నగలు గానీ అవన్నీ కేర్ గా ఉండాలి. సైడ్ నుంచి ఎక్కడి నుంచి దొంగలు వస్తారో తెలియదు కదా అంత క్రౌడ్ లో. సో అందుకని ఇంకా ఫైనల్ గా రావణాసుని దహనం అయితే అయిపోయింది. ఇంకా దహనం అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా 1 minute కూడా వేచి ఉండలేదు. అందరు ఇంకా రిటర్న్ అయిపోతూనే ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు. అసలు ఆ క్రౌడ్ లో నుంచి బయటికి పడడానికి చాలా సేపు అయిపోయింది. ఇంకా వెహికల్స్ అన్ని ఇట్లా ఆగిపోయాయి. సో ఇంకా ఫైనల్ గా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ జమ్మి చెట్టు ఉంది, అండ్ ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏంటో నాకు తెలియదు, జమ్మి చెట్టు మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా జమ్మి తీసుకున్నాం మేము అక్కడ నుంచి. ఇంకా జమ్మి తీసుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాము. సో చూసారు కదా రావణాసుని దహనాన్ని. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ వెళ్ళకపోతే నెక్స్ట్ టైం షూర్ గా ట్రై చేయండి, ఈజీ కాకపోయినా నియర్ బై లొకేషన్స్ లో. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.